అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ రోజు మనం చాలా స్పెషల్ గా ఫాదర్స్ డే కోసం ఒక బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ పెన్ హోల్డర్ క్రాఫ్ట్ తయారు చేయబోతున్నాం. ఇది కేవలం పెన్ స్టాండ్ మాత్రమే కాదు, మన నాన్నగారికి మన ప్రేమను చూపించే ఒక హ్యాండ్ మేడ్ గిఫ్ట్. చాలా సింపుల్ మెటీరియల్స్ తో ఈ స్టైలిష్ సూట్ డిజైన్ పెన్ హోల్డర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ క్రాఫ్ట్ కోసం కావాల్సిన మెటీరియల్స్: ఎంటీ కంటైనర్ లేదా ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ యూజ్ చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ గ్లూ, సీజర్, మెజరింగ్ స్కేల్, పెన్సిల్ ఫర్ మార్కింగ్, కలర్ పేపర్స్. బేస్ ప్రిపరేషన్: ఫాదర్ సూట్ కి స్కై బ్లూ పేపర్ అయితే తీసుకున్నాను. దానికి 1 సెంటీమీటర్ ఇలా పేపర్ ఫుల్ మార్క్ చేసి లైన్స్ అయితే డ్రా చేస్తున్నా. డ్రా చేయడానికి వైట్ క్రేయాన్ పెన్సిల్ అయితే యూజ్ చేశాను. మీకు ప్యాటర్న్ ఉన్న పేపర్స్ దొరికితే అవైనా తీసుకోండి, లేదా మీకు నచ్చిన విధంగా కలర్ పేపర్స్ తీసుకొని ఇలా లైన్స్ వేసుకోండి. ముందుగా మనకు కావాల్సిన హైట్ లో కంటైనర్ అయితే తీసుకోవాలి. సో కంటైనర్ నాకు ఇక్కడ ఎక్స్ట్రా లెంతీ ఉందన్నమాట. సో దట్ నేను మెజర్మెంట్ స్కేల్ తో మనకు కావాల్సినంత హైట్ కి మార్కింగ్ అయితే చేసేసి ఎక్స్ట్రా పోర్షన్ ని మనము కట్ చేసేస్తాము. ఆఫ్టర్ కటింగ్ సర్ఫేస్ అయితే మనకు రఫ్ ఉంటుంది కదా, సో దట్ నేను ఇక్కడ ఫ్లోర్ మీద రబ్బింగ్ చేస్తున్నాను. సో దట్ మనకు సాఫ్ట్ సర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. కంటైనర్ ని నీట్ గా క్లీన్ చేసుకొని దాని చుట్టూ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్లూ కలర్ పేపర్, దాన్ని నీట్ గా స్టిక్ చేస్తున్నాను. ఇది మా ఫాదర్ సూట్ కి బేస్ లాగా ఉపయోగపడుతుంది. పేపర్ ని స్మూత్ గా స్టిక్ చేస్తే క్రాఫ్ట్ చాలా నీట్ గా కనిపిస్తుంది. దీంతో గిఫ్ట్ బాక్స్ ఐడియా చూసేసేయండి. సో పైన అయితే ఎక్స్ట్రా పేపర్ ని ఇలా ఫోల్డ్ చేసేసి టై చేసామంటే గిఫ్ట్ బాక్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు కదా. కానీ మన క్రాఫ్ట్ కి ఈ ఎక్స్ట్రా పేపర్స్ ని ఇలా చిన్న స్ట్రిప్స్ లా కట్ చేసి గ్లూ పెట్టేసి ఈ పేపర్స్ ని కంటైనర్ ఇన్సైడ్ కి అయితే మనం స్టిక్ చేయాలి. సో స్టిక్కింగ్ ప్రాసెస్ నేను చూపెట్టలేదు, బికాజ్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో మీకు చెప్తున్నాను కదా, ఆ విధంగా అయితే చేసుకోండి. ఇలాగైతే ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో మనకు అక్కడ ఇన్సైడ్ లో గోల్డ్ బేస్ ఏదైతే కనిపిస్తుందో అది కనిపించకుండా మనము ఈ కంటైనర్ మెజర్మెంట్ కి తగ్గట్టుగా సర్కిల్ అనేది డ్రా చేసుకొని ఆ సర్కిల్ పీస్ ని మనము ఇన్సైడ్ స్టిక్ చేయబోతున్నాం. ఇక్కడ పెన్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా మనము స్టిక్ చేసుకోండి, ఎందుకంటే మన హ్యాండ్ లోపలికి పెట్టి స్టిక్ చేయడానికి అవ్వదు కదా. సో సీజర్ ఆర్ పెన్ ఆర్ బ్రష్ తీసుకొని ఈ విధంగా సర్కిల్ అయితే ఇన్సైడ్ స్టిక్ చేసేసామన్నమాట. చూస్తున్నారు కదా. తరువాత కంటైనర్ బాటమ్ ఎడ్జ్ కి గోల్డెన్ పేపర్ యాడ్ చేస్తున్నా. సో 1 సెంటీమీటర్ విడ్త్ లెంత్ అయితే కంటైనర్ మెజర్మెంట్ కి తగ్గట్టుగా ఈ స్ట్రిప్ అయితే తీసుకొని ఇలా ఫినిషింగ్ అయితే చేస్తున్నాం. ఇలా ఫినిషింగ్ ఇవ్వటం వల్ల క్రాఫ్ట్ మరింత ప్రీమియం లుక్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లాక్ పేపర్ తో సూట్ కాలర్ డిజైన్ చేస్తున్నాను. 2 సైడ్స్ కలర్ పీసెస్ పెట్టడం వల్ల ఇది ఒక ఫార్మల్ కోట్ లాగా కనిపిస్తుంది. సో అది ఎలా అనేది ఇప్పుడు చూసేసేయండి. కంటైనర్ టోటల్ లెంత్ వచ్చేసి 12 సెంటీమీటర్ అయితే తీసుకున్నా. కాలర్ మెజర్మెంట్ కి పేపర్ వచ్చేసి 6 సెంటీమీటర్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. విడ్త్ అంత తీసేసుకొని దాన్ని 2.5 గా ఫోల్డ్ చేసుకుంటున్నాం. అంటే మనకు కాలర్ 2 లేయర్ పేపర్ గా కావాలి. 6 సెంటీమీటర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. అప్పుడు మనకు 2 లేయర్స్ గా పేపర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇది కంటైనర్కి పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న పోర్షన్ని మనం కట్ చేసేస్తాం లెంత్ వైజ్. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఏదైతే ఉందో నేను ఆ పార్ట్ని అయితే రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ పేపర్ని మనము హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఎటుపక్క అయితే ఫోల్డ్ చేస్తున్నామో అక్కడ వచ్చేసి 1 సెంటీమీటర్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. 1 సెంటీమీటర్ అయితే మార్కింగ్ చేసేసాను. నెక్స్ట్ బాటమ్ సైడ్ వచ్చేసరికి ఇప్పుడు 1.5 సెంటీమీటర్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో 1.5 సెంటీమీటర్ మార్క్ చేసేసి అక్కడి నుంచి మనము ఒక స్లాంటింగ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం మార్కింగ్ చేసుకున్న ప్లేస్కి. అండ్ ఎడ్జ్లో వచ్చేసి టాప్ పోర్షన్లో 2 సెంటీమీటర్ అయితే మార్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్ కాడి నుంచి బాటమ్కి 1.5 మార్క్ చేసాం కదా, అక్కడికి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అంతే, కాలర్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. క్లియర్గా చూడండి, పైన అయితే 1 సెంటీమీటర్, బాటమ్ 1.5, సైడ్లో వచ్చేసి 2 సెంటీమీటర్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నామంటే మనకు చూసారా మోడల్ ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి గ్లూ అప్లై చేసేస్తాము. అప్లై చేసేసి దీన్ని మనము డైరెక్ట్గా కంటైనర్కి అయితే స్టిక్ చేయబోతున్నాము. సో ఎలా అనేది చూడండి. ఇప్పుడు ఈ పేపర్ని తీసుకొని ఒక సైడ్ లేయర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కంటైనర్కి, ఇంకొక లేయర్ వచ్చేసి ఇన్సైడ్ కంటైనర్కి వెళ్ళిపోద్ది అనమాట.
సో ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది చూస్తున్నారు కదా. ఈ విధంగా కాలర్ అయితే తీసుకొని మనము స్టిక్ చేసుకోవాలి. నీట్గా స్లోగా ఎక్కడ ముడతలు అండ్ వింకిల్స్ లేకుండా స్టిక్ చేయండి. నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం కాలర్ అంటించేసాము. చూస్తున్నారు కదా, నీట్గా ప్రాపర్ లుక్తో ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెంటర్లో ఒక ఎల్లో టై తయారు చేసి స్టిక్ చేస్తున్నాను. సో టైని ప్రిపేర్ చేయడానికి కూడా మనము కంటైనర్ లెంత్ని బట్టేసి ఒక స్క్వేర్ పేపర్ అయితే తీసుకోవాలి. టై ఎంత లెంత్ ఉండాలనేది మీ ఇష్టం అనమాట. సో ఆ లెంత్లో మీరు ఒక స్క్వేర్ పేపర్ తీసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ అనేది చేశారంటే క్యూట్గా ఒక టై అయితే రెడీ అయిపోతుంది. ఈ టైకి చిన్న చిన్న లైన్స్ యాడ్ చేస్తే మరింత రియలిస్టిక్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో ఫోల్డింగ్ అనేది చాలా సింపుల్. మీకు ఈ వీడియోలో అర్థం కాకపోతే నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి కావాలంటే ఆ వీడియోని కూడా చెక్ చేసేయండి. అలాగే ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ ఇచ్చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేశారంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మన టై అయితే రెడీ అయిపోయింది కదా. దీనికి వచ్చేసి ఇప్పుడు స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేయడం వల్ల రియలిస్టిక్ లుక్ లాగా కనిపిస్తుంది అనమాట. సో మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు కూడా డ్రా చేసేసుకోండి. ఇలా టైన్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బోన్ అయితే రెడీ చేసుకుంటున్నాం. బో వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ షైనీ పేపర్ అయితే తీసుకున్నాను. మెజర్మెంట్ అనేది ఏం లేదు, జస్ట్ ఎలా షేప్ కట్ చేసుకోవాలో చూపెడుతున్నాను. కంటైనర్ని బట్టేసి మీరు తీసుకున్న బో సైజ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ బో టై వల్ల పెన్ హోల్డర్ కి ఒక స్టైలిష్ జెంటిల్మెన్ లుక్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా పేపర్ స్ట్రిప్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో చూడండి. సో ఇక్కడ 1 సెంటీమీటర్ విడ్త్ అండ్ 1 సెంటీమీటర్ లెంత్, అంటే సెంటర్ పోర్షన్ లో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. బో షేప్ ఎలా డ్రా చేస్తానో చూడండి. జస్ట్ లీఫ్ షేప్ ఉంటుంది కదా, ఆ విధంగా డ్రా చేసేసేయండి. డ్రా చేసిన దాన్ని మనము ఈ విధంగా కట్ చేసేసుకొని ఓపెన్ చేసి ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఎడ్జెస్ సెంటర్ ఇలా గ్లూ పెట్టేసి ఎడ్జ్ని తీసుకొచ్చి సెంటర్కి స్టిక్ చేయాలి. ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ ఎడ్జ్ను కూడా స్టిక్ చేస్తున్నాము. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఒక చిన్న పేపర్ పీస్ తీసుకొని బోకి సెంటర్లో అతికించాలన్నమాట. ఇలా అతికించేయటం తోటి మనకు బో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్రాఫ్ట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన బో టై తయారు చేసేసాం కదా, వీటిని మనము కంటైనర్కి స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టైన్ వచ్చేసి కాలర్కి సెంటర్లో స్టిక్ చేస్తున్నాం. ఇలా గ్లూ రాసేసి మనము ఇప్పుడు ఈ టైని పేస్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు బోని కూడా గ్లూ పెట్టేసి టై ఏదైతే ప్లేస్ చేస్తున్నామో టాప్ పోర్షన్ లో ఈ బోన్ పెట్టేసి ఎడ్జెస్ కూడా మనము ఆ బ్లాక్ కలర్ పేపర్ కి స్టిక్ చేసేస్తాము. ఇప్పుడు సైడ్స్ లో బ్లాక్ పేపర్ తో హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు కంటైనర్ ఉన్న హైట్ కి మీకు ఎంత లెంత్ లో హ్యాండ్స్ కావాలో ఆ సైజ్ కి బ్లాక్ కలర్ పేపర్ ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ అయితే తీసుకోవాలి, అంటే 2 హ్యాండ్స్ కావాలి కదా. సో అందువల్ల 2 పీసెస్ అయితే తీసుకొని పెన్సిల్ అయినా పెన్ అయినా తీసుకొని ఇలా పేపర్ ని రోల్ చేసేసుకొని హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకుంటాము. ఈ హ్యాండ్స్ కి మనము ఎడ్జ్ లో వచ్చేసి గ్లూ అయితే పెట్టండి, ఎందుకంటే రోల్ మనకు ఓపెన్ అయిపోకూడదు కదా, అందుకోసమని. ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ ని మనము సైడ్స్ లో మనకు కావాల్సిన షేప్ లో అంటించుకోవటమే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను అంటిస్తున్నాను. మీకు స్ట్రైట్ గా అంటించాలంటే మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో హ్యాండ్స్ అయితే అంటించేసేయండి. ఇలా హ్యాండ్స్ పెట్టడం వల్ల ఇవి క్రాఫ్ట్ కి ఒక క్యారెక్టర్ ఫీల్ ఇస్తాయి. అంతేకాదు మన పెన్ హోల్డర్ కి మరింత స్పెషల్ లుక్ ఇవ్వడానికి గ్లాసెస్ మరియు మీసాలు కూడా పెట్టేద్దామా. ఇవి పెట్టిన తర్వాత ఇది ఒక కోట్ డాడ్ క్యారెక్టర్ లాగా మారిపోతుంది. ఇప్పుడు ఫాదర్స్ డే గ్రీటింగ్ కోసం డాడీకి నచ్చిన పెన్ తీసేసుకొని దానికి ఒక ఎన్వెలప్ పెట్టేసి దాని లోపల స్వీట్ మెసేజ్ ఒకటి రాసేసేయండి. ఈ చిన్న మెసేజ్ వల్ల గిఫ్ట్ కి మరింత ఎమోషనల్ వాల్యూ వస్తుంది. ఇలాంటి హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ కి మన ప్రేమ, మన ఎఫర్ట్స్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా క్యూట్ గా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.